కొత్తపట్నం మండలం పిన్నేటివారిపాలెం గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఎన్ఎస్ఆర్ హెచ్చర్ ని వెంటనే మూసివేయాలని ఆ ప్రాంతానికి చెందిన డాక్టర్ దాసరి చిన్న కేశవులు అన్నారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఆర్ హెచ్చర్స్ కు ఎలాంటి అనుమతి లేవని, చుట్టుపక్కల రైతుల పొలాల్లో కూడా పైప్ లైన్ వేసి రసాయనాలు కలిపిన నీటిని వదలడం వలన జలమంతా కలుషితం అవుతుందని అన్నారు. దానికి తోడు చుట్టుపక్కల ఉన్నటువంటి అదే గ్రామానికి చెందిన రాజారెడ్డి పొలాన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బెదిరించడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఎల్లో ఫిర్యాదుతో పాటు కొత్తపట్నం మండలం తహసీల్దార్ ను సంప్రదించి వివరాలు ఇవ్వడం జరిగిందని, అయితే ఎన్ఎస్ఆర్ యజమాని దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన మాట నిజమై అయినా చెప్పినప్పటికీ అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, పోలీసులు కంప్లైంట్ చేసిన చర్యలు తీసుకోలేదని అన్నారు. వచ్చే సోమవారం ప్రధానమంత్రి గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయబోతున్నామని, జిల్లా అధికారులు వెంటనే కలగజేసుకుని ఆ హెచ్చర్ ని మూసివేయడంతో పాటుగా రాజారెడ్డి పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన యజమానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భూ యజమాని రాజారెడ్డి, ఎంఆర్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి రామలింగం, శంకర్రావు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, నాకు కొత్తపట్నంలో పిన్నిపోయినవారిపాలెంలో 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలంలో సరిగు తోటలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము. ఈ ఎన్ఎస్ఆర్ హెచ్చర్ అన్న అతను నా పొలంలో కూడా పక్క పొలంలో కూడా పైప్ లైన్ వేసి మురికి వాటరు, రసాయనాలతో కలిసిన వాటర్ వదిలేసి నా పంట పొలానికి బాగా ఇబ్బంది కలిగిస్తుంటే దాని మీద నేను 19/7/2022లో హైకోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ కేసు వేసిన తర్వాత అది స్టే ఆ హెచ్చర్కి సంబంధించిన అతనికి నోటీసులు ఇవ్వటం, దాని గురించి జరిగిన తర్వాత అతను 2022 10వ నెలలో నన్ను సంపాదించడం జరిగింది. మీ పొలం ఇస్తారా, నేను తీసుకుంటాను అన్నాడు. సార్, నేను పొలం అయితే అమ్మదలుచుకోలేదు, అది అలాగే ఉంటుంది, నేనైతే ఇవ్వనని చెప్పాను. చెప్పిన తర్వాత అతను 2-3 సార్లు వేరే వాళ్ళ మధ్యవర్తులతో కూడా సంప్రదించడం, తర్వాత పెద్ద మంత్రులతో కూడా ఫోన్ చేపించడం జరిగింది 2022లో. నేను ఎవరికి సార్ నేనైతే పొలం అమ్మదలుచుకోలేదు, దాన్ని నేను అలాగే ఉంచుకుంటాను, నాకు కొంచెం టైం ఉందని చెప్పాను. ఈ లోపు ఏం జరిగిందంటే, నాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్న క్రమంలో ఆ ఎన్ఓసి తీసుకొచ్చిన తర్వాత 2 డాక్యుమెంట్లు అతని అగ్రిమెంట్లు బయటపడ్డాయి. ఒక అగ్రిమెంట్ ఏమో 41 లక్షకి పొలం అమ్మి 35 లక్షలు, నాకు 36 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టు, 5 లక్షలు ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాల్సినట్టుగా ఒక స్టాంప్ పేపరు. తర్వాత రెండో స్టాంప్ పేపర్ ఏమో 99 సంవత్సరాలు నీకు లీజుకి ఇచ్చినట్టు, 36 లక్షల రూపాయలు లీజుకి నువ్వు 99 సంవత్సరాలు ఇచ్చావు, 21 లక్షల రూపాయలు క్యాష్ కట్టాము, ఇంకా 15 లక్షలు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఒక అగ్రిమెంట్. ఆ 2 అగ్రిమెంట్లు కలిపి 14వ తారీఖున నోటరీ చేయించారు. నోటరీ చేయించిన తర్వాత నేను వెంటనే ఎవరైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారికి ఫోన్ చేశాను. సార్, ఇదేంది ఈ కాగితాలు ఉన్నాయి, మరి నాకు కూడా కాల్ చేసి అడగాలి కదా, ఏంది ఇదంటే అది దాని గురించి అతను లాయర్ గారు ఏం మాట్లాడలేదు. సరే, అతను కూడా యాక్చువల్గా అతను కూడా ప్రభాకర్ చౌదరి కూడా ఫోన్ చేసి అడిగాను, ఏం సార్ ఇది ఇలా చేశారు ఏంటంటే, నువ్వు నా మీద కేసేస్తావా, నువ్వు నీ దిక్కున్న సంగతి ఏది నువ్వు చేసుకో, పొలం కొంటే నేనే కొనాలి, నీ పొలం అయితే ఇంకెవరు తీసుకోరు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దాని మీద నేను కేసు కూడా పెట్టడం జరిగింది. కేసు పెడితే తను పిలిచి విచారించి పిలిస్తే మీ ఇద్దరు కాంప్రమైజ్ చేసుకొని దాన్ని గొడవ లేకోకుండా చేసుకోండి, పొలం అమ్మితే ఇప్పుడు అమ్ముతానంటే చెప్పు తీసుకుంటాను అన్నాడు. నేనైతే పొలం అయితే అంత అమ్మదలుచుకోలేదు సార్, నాకు ఇప్పుడు అది వాల్యూ పెరిగిపోయింది, 1 CR 80 లక్షల వరకు పొలాల రేటు ఉన్నాయని చెప్పాను. అతను కాదు సార్ నాకు అది ఇదని చెప్పేసి అతనితో మాట్లాడి మీ ఇద్దరు తెలుసుకుని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. సరే, ఇక నాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి చెన్నకేశ్వర అన్నని సంపాదించడం జరిగింది. శంకర్ అన్న కూడా చెబితే దీన్ని ఇట్లా నీకు అన్యాయం జరుగుతుంది, నీ పొలం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, సో వాడు తీసుకుంటే అతనే తీసుకోవాలి చౌదరి గారు, లేకపోతే నువ్వు తీసుకోవటానికి లేదన్న విధంగా నిన్ను ఇచ్చేశారు. దీని గురించి మనం న్యాయబద్ధంగా చూద్దాము అని చెప్పేసి సార్ రోజు చెప్పడం జరిగింది. దాని గురించి మేము మీడియా మిత్రులను కూడా సంప్రదించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి చిన్న కేశవులు, మాలవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు కొత్తపట్నం మండలంలో పిన్నిపోయినవారిపాలెంలో ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ అధినేత అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఇక రాజారెడ్డి గారి పొలం అక్రమంగా ఆక్రమించి దానిలో పైప్ లైన్ వేసి దానిలో రసాయనాలు వదులుతూ చుట్టుపక్కల పొలాలన్నీ కలుషితం అయ్యే విధంగా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించారు, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ సంప్రదించారు. ఏ ఒక్కరు కూడా
వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తే కోర్టులో కూడా అక్కడ ఉన్న లాయర్లని ఈ ప్రభాకర్ చౌదరి మేనేజ్ చేసి వీళ్ళ లాయర్ని కూడా కోర్టులో ఫైల్ చేయనీయకుండా స్టే వేయనీయకుండా చేసే పరిస్థితి ఏర్పడి ఉంది. ఈ యొక్క రాజారెడ్డి ఈ మధ్యనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. నేను కూడా సిఐ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. సిఐ గారిని అడిగితే ప్రభాకర్ చౌదరి గారు చాలా మంచి ఆయనండి, ఆయన చాలా ఇన్నోసెంట్, ఆయనతో ఏమైనా ఉంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి కానీ కేసులు మాత్రం పెట్టక కుదరదు అని చెప్పాడు. అతను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పొలం అమ్మినట్టుగా ఒక డాక్యుమెంటు, లీజుకి ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంటు, 2 డాక్యుమెంట్లు సృష్టించాడు. ఈ డాక్యుమెంట్లు చూడండి అంటే ఆ డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి కేసులోకి రావండి, అతను చేసుకున్న రైట్ ఉంది అన్నట్టు సిఐ గారు మాట్లాడారు. సో ఎక్కడికి పోయినా కూడా అతనికి న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రి గారికి మెయిల్ ద్వారా ఒక లెటర్ పెట్టడం జరిగింది. సరే అక్కడి నుండి కూడా ఎటువంటి రిప్లై కూడా రాలేదు. అలాగే డీజీపీ గారికి కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది, అక్కడి నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు. సో నేను వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గ్రీవెన్స్లో మెంబర్గా రిజిస్టర్ అయ్యి ఉన్నాను. సో ఇప్పుడు ఈ యొక్క మొత్తం తతంగాన్ని ఎక్కడ మొదటి నుండి ఏం జరిగిందో ఈ తతంగం అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ గ్రీవెన్స్కి తీసుకెళ్ళి అక్కడి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా కలెక్టర్ గారి ద్వారా హ్యాచరీస్ ఎట్టి పరిస్థితుల్లో ఆ యాక్చువల్గా ఆ హ్యాచరీకి గ్రామ పంచాయతీ అనుమతి లేదు, రెవెన్యూ వాళ్ళ అనుమతి లేదు, జిల్లా కలెక్టర్ గారు ఫిషరీస్ కమిటీకి చైర్మన్గా ఉంటారు, ఆయన అనుమతి లేదు, జిల్లా కలెక్టర్ గారు అనుమతి లేదు. అన్నీ కూడా ఆయన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఈవెన్ గ్రామ పంచాయతీ అనుమతి అంటే గ్రామంలో ఉన్న ఒక 4 రైతులను కూర్చోబెట్టి వాళ్ళ 4తో సంతకాలు పెట్టించుకొని 4 గ్రామంలో రైతులు నాకు నో అబ్జెక్షన్ ఇచ్చారు అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదే గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుమతి కూడా ఎటువంటిది మంజూరు చేసి ఉండలేదు, రెవెన్యూ అధికారులు అనుమతి ఇవ్వలేదు, జిల్లా కలెక్టర్ గారు అనుమతి ఇవ్వలేదు. ఎవరు అనుమతి లేకుండా అతను అక్రమంగా హ్యాచరీ తయారు చేసుకొని సరే అతను పైప్ లైన్ అతని పొలంలో వేసుకోకుండా రాజారెడ్డి పొలంలో కూడా వేసుకెళ్ళి కొంటే నేనే కొనాలి, లేకపోతే నీది ఎవరు కొనరు, అమ్మితే నేను నచ్చిన రేటుకు అడుగుతాను, అంతవరకు అమ్మితే అమ్ము లేకపోతే లేదని 80 లక్షలు ఉన్న పొలాన్ని 40 లక్షలకి ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదని చెప్పి అతనితో ఇప్పుడు ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది. అక్కడ 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉన్నటువంటి పొలాన్ని నేను ఆల్రెడీ పైప్ లైన్ వేసాను, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కున్నాడు. అతను గట్టిగా మాట్లాడితే అధికారులంతా నా పక్షమే, రాజకీయ నాయకులంతా నా పక్షమే. ఆయన ఎమ్మెల్యే గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే గారు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలే కలవడానికి. అసలు నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. సో ఆయనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. సో ఈ విషయాన్ని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి, పిన్నవైనపాలెం గ్రామ పంచాయతీ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒకసారి కనుక వాళ్ళు ప్రయత్నం చేసి రాజారెడ్డి గారి సమస్య కనుక పరిష్కారం చేస్తే ఓకే, లేదంటే ఒక 2-3 రోజులు చూసి సోమవారం రోజు మేము వచ్చే సోమవారం రోజు ప్రధానమంత్రి గ్రీవెన్స్లో దీన్ని రిజిస్టర్ చేస్తాము, దానిపైన ఒక కమిషన్ వేయిస్తాము. ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ మూసేసేంతవరకు పోరాటం ఆగదు, రాజారెడ్డి గారికి న్యాయం చేసేంతవరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.